హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ప్రామిస్ చేసినట్టుగానే మంచి వీడియోతోనే స్టార్టింగ్తో మీ ముందుకు వస్తున్నాను అనమాట. సరే మామ, ఇప్పుడు పాయింట్కి వెళ్దాం. నేను ఒక 2 సినిమాల గురించి అయితే మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేను హీరోని కించపరచట్లేదు, అలానే ఫ్యాన్స్ని కూడా నేను తప్పుపట్టట్లేదు. సో నా మనసులో అభిప్రాయం నేను చెప్తున్నాను. కొంతమంది నాకులాగే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది కూడా. సో నాకు అనిపించింది అయితే నేను చెప్తున్నాను. మనం ఇప్పుడు రామ్ చరణ్ అన్న 2 సినిమాల గురించి అయితే మాట్లాడాలి. అది ఏంటి అంటే, రామ్ చరణ్ తీసిన 2 సినిమాలు, ఒకటి గేమ్ చేంజర్, మరొకటి మన పెద్ది మూవీ. ఇక చూసుకుంటే పెద్ది మూవీ చాలా హిట్ అని అంటున్నారు కదా, మరి గేమ్ చేంజర్ కూడా అంతే హిట్ అంటారా? మరి గేమ్ చేంజర్ ఏమో వాటర్ ఫ్లాప్ అంటారు, పెద్దినేమో హిట్ అంటారు. సో అంటే నాకు ఈ రెండిట్లో కొన్ని వేరియేషన్స్ అయితే నాకు అనిపించి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఎలా అనిపించినది కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అయితే ఇప్పుడు టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరి అయితే ఇప్పుడు విషయంలోకి వెళ్తే, గేమ్ చేంజర్ సినిమాలో దాదాపు అయ్యగారు 4 గెటప్లు మారుస్తారు. ఏంటి, ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతారు, కలెక్టర్ అయిపోతారు, ఎలక్ట్రానిక్ ఆఫీసర్ అయిపోతారు. అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఒక సినిమాలో అంటే హీరోని చూపించాలి, ఎలివేషన్ ఇవ్వాలి అనే తీశారా, లేకపోతే కథకి సంబంధించి ఏమైనా తీశారా? అసలు నాకు అర్థం కాగలుగుతాను. ఇప్పుడు ఆ సినిమా మొత్తం మీద ఒకే క్యారెక్టర్తో సినిమా నడవదా? ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఆఫీసర్గా వచ్చాడు, సో దాంతో కథ నడవదా? నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్గా వచ్చాడు, పోనీ దాంతో కథ నడవదా? లేదా కలెక్టర్గా వచ్చాడు, దాంతో కథ నడవదా? సినిమా మొత్తం ఎలా ఉంటుంది అంటే, ఇక విలన్ మీద ప్రతాపం చూపించడం కోసమే మనం ఇన్ని గడపలు మార్చామన్నట్టుగా ఉంటుంది సినిమా. ఎక్కడికి వెళ్ళిపోయినా సరే విలన్ మీద విపరీతంగా విరుచుకుపడిపోవడం, హెలికాప్టర్ మీద వచ్చేయడం, కారులో వచ్చేయడం, జాగింగ్ చేసుకొని వచ్చేయడం, 25,000 రూపాయలు ఫైన్ రాయడం. అంటే ఇలాంటి కొన్ని చూస్తే క్రింజ్గా అనిపిస్తూ ఉంటాయి. సరే, ఇకపోతే మన పెద్ద సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ విషయం ఏంటంటే, ఆటకూలీగా మొదలుపెట్టిన తన జీవితాన్ని తర్వాత ఒక కుస్తీ ఫైటర్గా మారుతుంది. కుస్తీ ఫైటర్ నుంచి రన్నర్గా వెళ్తుంది. సరే, ఇది పక్కన పెడితే స్టార్టింగ్లో అంటారు కదా, క్రికెట్ మీ ఫేవరెట్ ఎవరు అని అడిగితే ఒక కుర్రోడిని ఏం చెప్తాడు, నా క్రికెటర్ ఫేవరెట్ పెద్ది అంటాడు. ఓకే, ఎందుకంటే పెద్ది క్రికెట్ ఆడాడు కాబట్టి నా ఫేవరెట్ అంటే బాగుంది. రెండోది కుస్తీ ఫైట్లోనే అడిగితే పెద్ది నా ఫేవరెట్ అంటారు. ఓకే, అది బాగుంది. మరి ఫుట్బాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా గేమ్స్ ఉంటాయి కదా, అవన్నిట్లో కూడా పెద్ది 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 అని చెప్తుంటే యువతలో ఈడి ఓవర్ యాక్షన్ ఎక్కువ. పెద్ది కథ నాకు వినాలని ఉంది, పెద్దిని చూడాలని ఉంది అని ఈడి ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఇక్కడ ఈడి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఈడిది. సరే, ఇదే క్రింజ్ అనుకుంటే ఇక్కడ పక్కనోడు చెప్పేది ఏంటి, మా పెద్ది విషయం తెలియాలంటే మీరు నడిచే రావాలి అంటారు. లాస్ట్కి రిపబ్లిక్ చేస్తాడు ఏమని, అటు నుంచి కూడా కార్ల మీద బస్సుల మీద వచ్చేయచ్చని. అంటే ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పారు నడిపించుకుంటా అంటే, మీకు తెలియాలని సామి అంటాడు. ఇక్కడ మెయిన్ జస్టిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు జగపతి బాబు గారు అంత పెద్ద యాక్టర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు తనకి కనీసం ఒక మంచి గుర్తింపు ఇవ్వాలి. అదేమీ లేదు. రైలు కోసం ప్రయత్నించి చనిపోతాడు. ఆయన చనిపోయాడు అనేసి రైలు పట్టాలు పీకుతారు. సో దాని ద్వారా వీళ్ళని పోలీసులు పట్టుకొని కొడతారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒక మనిషి చనిపోయాడు దానివల్ల అనేసి రైలు పట్టాలే పీకేస్తారా? అది గవర్నమెంట్కి సంబంధించింది కూడా కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. అది ఎలా చేస్తారు? సో అది పక్కన పెడదాం. సరే, పతి బాబు గారు చనిపోవడానికి ఇతను కుస్తీ ఫైట్కి వెళ్ళడానికి సంబంధం ఏమైనా ఉందా అంటే ఉంది. ఏంటి? గుర్తింపు కోసం. మరి గుర్తింపు కోసం కుస్తీ పోటీలకు వెళ్ళాడు, అక్కడ అగ్రస్థాయికి వెళ్ళాడు, అక్కడ ఒకరితో కొంచెం వాగ్దోదం జరిగి కాలుకి ఫ్రాక్చర్ అవుతుంది. సో అప్పుడైనా సరే మనకు చూపించరు క్లారిటీగా, ఇక్కడ ఒక ఫైట్ అయింది, తనను మోసం చేశారు, ఇలా జరిగింది అని ఆడియన్స్కి చూపించరు. అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో జరిగిపోతూ ఉన్నాయి ఇవన్నీ. ఇది క్రింజ్ కాదా మరి? కాకపోతే సో అంటే స్టోరీలన్నీ పెంచాలి, జనాల మీద తోసేయాలి, ఇదే టార్గెటా? సరేనండి, ఇవన్నీ అయిపోయినాయి. ఎక్కడికి వెళ్దాం? రన్నింగ్ కాడికి వెళ్దామండి. కుస్తీ పోటీలోనే అవ్వదు, రన్నింగ్లోకి హుక్కు కాలు పెట్టుకుని వెళ్ళిపోయాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తింపు కోసమే వెళ్ళాడు కదా, మరి లాస్ట్గా ఊరు కోసం ఏం చేశాడు అంటే రైల్వే స్టేషన్ తెచ్చాడు, ఇవి తెచ్చాడు.
అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఫస్టు ఆళ్ళు అవమానించారు కదా! క్రికెట్ అన్నప్పుడు. అక్కడి నుంచే మంచిగా ఎదిగి ఊరికి మంచి పేరు తేవచ్చు. లేదా జగపతి బాబుతో కలిసి పోరాడి ఊరికి ఏం కావాలో అవన్నీ కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఇలా రైలు పట్టాలు పీకేయడం అంటే ఈ ఈ సినిమాలో మరీ ఆనిముత్తి అని ఒకటి చెప్పుకోవాలి హీరోయిన్ గురించి. అసలు నిజంగా ఇప్పటివరకు చెప్తూనే ఉన్నాను హీరోయిన్ గుర్తే రాలా. అంటే నాకు అర్థం కాలేదు 'జాన్వీ కపూర్‌ని' ఎలా వాడుకున్నారండి? 'దేవరా'లో చూసినట్టే ఇందులో ఉంది. ఇందులో చూస్తున్నట్టే 'దేవరా'లాగా ఉంది. అంటే 'జాన్వీ కపూర్' గారిని ఎలా వాడుకోవాలో తెలియట్లేదా? లేకపోతే తనలో ఉన్నది అది మాత్రమేనా? అంటే సెక్సువల్‌గా చూపించడమేనా? లేదా వల్గర్‌గా చూపించడమేనా? అరే! ఇంట్రడక్షన్ సీన్‌లోనే ఐటెమ్ గర్ల్‌లా వచ్చేస్తది హీరోయిను. ఒకప్పుడు హీరోయిన్స్ ఎలా ఉంటారండి? హీరోయిన్ చూడగానే అబ్బబ్బా! ఇలాంటి అమ్మాయి నా భార్య అయితే ఎంత బావుండో అనిపించిద్ది. మరి ఇప్పుడు అసలు ఆ థాటే లేకుండా చేసేస్తున్నారే. 'జాన్వీ కపూర్' గారు ఆవిడ మరీ ఆ క్యారెక్టర్‌లకే సూట్ అయ్యేలా ఉంటది ఆవిడైతే. అంటే అసలు కనీసం ఆవిడకి కూడా తెలియట్లేదా ఏ రకమైన క్యారెక్టర్ చేయాలి అనేది? సో, అక్కడ దగ్గర నువ్వు 'లెనిన్' సినిమా తీసుకోండి. 'లెనిన్' సినిమాలో హీరోయిన్ అసలు ఎంత బాగా యాక్ట్ చేసింది. తనకి ఎంత మంచి పేరొచ్చింది. ఇంకా నయం 'శ్రీలీల' తీసి మంచి పని చేశారు. 'శ్రీలీల' కూడా ఉండుంటే 'లెనిన్' కూడా మళ్ళీ అయ్యగారు అయిపోయాడు. సో, ఓకే ఫ్రెండ్స్. ఇది మరి టాపిక్ అయితే. దీని మీద మీ అభిప్రాయం ఏమనిపించిందో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఏ సినిమా గురించో. నేను ఆ సినిమా గురించి మీకు వీడియో చేసి పూర్తిగా మీకైతే ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీడియో చూసారంటే ఎంతకొంత నచ్చే ఉంటది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్లీ ఫ్రెండ్స్. బై.